తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో 30,000 మంది పేదలకు వైసీపీ ప్రభుత్వం ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఆవ భూములు గోదావరిని తలపిస్తున్నాయి. రైతులకు అధికంగా భూమి రేట్లు చెల్లించి 365 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం ఆవలో సేకరించి ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. ఇక ఎన్నికల ముందు హడావిడిగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదంటూ అప్పట్లో అఖిలపక్ష నాయకులు ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి అక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు వెళ్ళింది. ఇప్పుడు అక్కడ వరద గోదావరిని తలపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలకి సీతానగరం మండలంలోని మొత్తం వరి పొలాలన్నీ కూడా ముంపు బారిన పడ్డాయి. గోదావరిని తలపించే రీతిలో ఇక్కడ వరి పొలాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తున్న గోదావరికి వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. 2 ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే ప్రవహిస్తుంది. దీంతో గోదావరిలో నీటి మట్టం పెరగడంతో ఏదైతే ఈ ముంపు నీరు ఉందో ముంపు నీరు గోదావరిలోకి లాగని పరిస్థితి ఉంది. దీంతో తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ నుంచే మొత్తం అంతా కూడా గోదావరిలోకి ఈ వరద ముంపు నీరు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంటే రాజానగరం, ఇక్కడ జగ్గంపేట, పెద్దాపురం ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చివరి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ముంపంతా కూడా ఇక్కడికే చేరుతుంది. అలాగే ఒక పక్క సూరంపాలెం, అలాగే భూపతపాలెం రిజర్వాయర్ నుంచి కూడా ఈ వరద నీరు ఏదైనా మిగిలి జలాలు అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ గోదావరిలో కలిసే ప్రాంతంలో ఈ తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ చాలా చిన్నదిగా ఉండడం, ఎప్పుడో కట్టిన నిర్మాణం కావడంతో పెద్దగా ఇది నీరు లాగపోవడం వల్ల నీరు ఎగదన్ని అంటే బ్యాక్ వాటర్ కింద ఉండిపోతుంది. ఇప్పుడు ఈ పొలాలన్నీ కూడా మునిగిపోయి తీవ్ర నష్టంలో రైతులు ఉన్నారు. అసలు ఇది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతున్నా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. దీని మీద ఇక్కడ రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. చెప్పండి, ఈ తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ దగ్గర చాలా బ్యాక్ వాటర్ వచ్చేసి నెలల తరబడి రోజుల తరబడి ఇక్కడ ముంపు నీరు ఉండిపోవడం వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? దీనికి ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? అసలు ఈ యావ భూములు కూడా వదిలేయండి, మా గ్రామాల పరిస్థితి ఏంటా అనేటువంటి మేము ప్రశ్నార్థకమైందండి. పూజ్యులు పెద్దవారు ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం మారింది కాబట్టి అమరావతి నుంచి ఒక కమిటీని వేసి పంపమనండి, మేము చూపిస్తామండి, మా బాగోగులను కూడా చూపెడతామండి. దాన్ని బట్టి ఇష్టమైతే ఇమ్మనండి ఇళ్ల స్థలాలకి, లేకపోతే లేదు. మా గ్రామాలే పరిశ్రాంతిగా మారినాయి అని చెప్పేసి మేము మనం చేస్తాం. ఇప్పుడు నీరంతా తీయాలంటే ఈ తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ దగ్గర ఎగతన్నేస్తుంది కాబట్టి దీనికి ఏం చేయాలి? అంటే ఎప్పుడు ఇలాగే ఉండడం వల్ల, ప్రతి సంవత్సరం ఇలాగ ఉండడం వల్ల ఈ పరిస్థితిని ఎలాగా ముంపు నివారణ ఎలా చేయొచ్చు? దీనికి వచ్చేటువంటి నీరుని దృష్టిలో పెట్టుకుని కనీసం ఈ పొలాల మఠాలను మా ఊళ్ళో నిలబడాలి అంటే ఆ తొర్రిగడ్డ సులువేసి పెద్ద చేయాలండి. అక్కడ పంపింగ్ స్కీమ్ లాంటిది పెద్దది పెట్టి ఇలాంటి వరదలు వచ్చిన సమయంలో గోదావరిలోకి ఎత్తిపోయడం తప్ప ఇంక మరో మార్గం లేదండి. ఈ సులువేసిని పెద్ద చేయాలండి, లేకపోతే ఇంకా పెద్ద చేసే పక్క ప్రత్యేకించి ఒక కాలువ తయారు చేయాలండి. చేసి నీరంతా పోవడానికి మార్గం ఆలోచించాలండి. ఇప్పుడు మా గ్రామాల పరిస్థితిని కూడా ఆలోచించాలండి. అమరావతి నుంచి కమిటీ వచ్చి నీరు పోయేటువంటి మార్గాలను ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామండి. చెప్పండి, ఏం చేయాలి? మీరు ఒక ముంపు ప్రాంతంలో ఉన్నారు, ఒక రైతుగా కాకుండా గ్రామ దీనిగా ఎట్లాగా దీన్ని ఈ ముంపుని తీయాలంటే త్వరగా, అంటే గోదావరికి వరద వచ్చినప్పుడు ఇది చాలా ఎగదన్ని ఇలాగ ఉండిపోతుంది, నెల తరబడి ఉండిపోతుంది, రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. ఏం చేయాలి? మా తాతల కాలం నుండి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందండి. దీనికి అనేక పరిష్కారాలు చూస్తున్నారు. అయితే బొబ్బులంక దగ్గర సూయజ్ కాలం ఉందండి. గోదావరి నీరు ఎక్కువ ఉంటే ఈ నీరు వెళ్దండి బయటికి. ఏ గ్రామీణ చూడండి మీరు, సీతారామ మండలం కానీ కోరకొండ మండలం కానీ ఏ గ్రామాలు చూసినా ఇదే పరిస్థితి ఉంటుందండి. ప్రతి గ్రామానికి చుట్టూరు కూడా వాటర్ ఉంటుంది. ఒక ఓన్లీ బయటికి వెళ్ళడం ఉంటుంది మాకు, అంతే. ఏ క్రాప్ ఉంటుందండి మాకు. కాబట్టి కంపల్సరీగా దీన్ని లిఫ్ట్ పెట్టి ఈ వాటర్ మన గోదావరిలో తోలాలండి. అంటే మొదటి పంట అంటే వర్షాలు భారీగా కురిసినప్పుడల్లా మొదటి పంట పోతుంది. ఎప్పుడూ లేదండి, అసలు ఎప్పుడూ లేదు మాకు. మొదటి పంట అనేది ఎప్పుడూ లేదు మాకు. ఎప్పుడు కూడా అక్టోబర్ నుండి మేము వ్యవసాయం స్టార్ట్ చేస్తామండి. అప్పుడు వచ్చిన పంటే మాకు మళ్ళీ పండుతుందండి, లేదండి. మాకు కంపల్సరీ ఈ సీతారామ మండలం, కోరకొండ మండలం ఈ గ్రామాల మట్టుకి అక్టోబర్ నుండే వ్యవసాయం మొదలెడతామండి. అంతవరకు కూడా ఒక్క వరి కానీ ఏం కానీ ఓడ్చమండి. ఇక్కడ మునిగిపోతుంది. ఇప్పుడు కూడా ఒక 10 అడుగులు వాటర్ ఇప్పుడు ఉంటుందండి. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉంది, మా తాతల కాడి నుంచి కూడా ఉందండి. అది దీనికి పరిష్కార మార్గం ఏంటన్నది ఇంకా మాకు ఏం చేస్తే బాగుంటుందండి? అక్కడ బొబ్బులంక దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలి సార్. ఆ లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ నుండి వాటర్ ఇలాంటప్పుడు దాన్ని డ్రా చేస్తే వాటర్లో పోసేస్తుంటే అప్పుడు ఇది వాటర్ తగ్గిపోద్దండి. లేకపోతే వాటర్ ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి, వాటర్ లాగడం లేదండి. గోదావరి ఎప్పుడైతే మన వాటర్ డీప్కి వెళ్ళిపోయిందో అప్పుడు ఇది వెళ్తుందండి. గోదావరి నుంచి మీద 30 అడుగులు మనం చూపిస్తే ఈ వాటర్ బయటకు వెళ్తుందండి. అదే 2 months పడుతుంది మాకు. ఈ వాటర్ బయటకు వెళ్ళాలంటే మొత్తం 2 months పడుతుంది.
ఇది ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తున్నది. ఏదైతే వరద గోదావరి నీటి మట్టం పెరుగుతుందో అప్పుడు ఎగదన్ని నీరంతా కూడా ఇక్కడ సీతనారాయణ మండలం మిత్తిపాడు, బొబ్బిలంక, ఇలాగా బుచ్చింపేట చూసినట్లయితే మొత్తం ఇలాగ ఒక 10-15 గ్రామాల్లోనే నీరు ఉండిపోతుంది. దాదాపు 15 నుంచి 20 వేల ఎకరాలు ఆయగొట్టు పైగానే ఈ ముంపు నీరు కొనసాగుతుంది. మొదటి పంట చేతికి అందని పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే భారీ వర్షాలు కురిసినప్పుడు ఇక్కడ తూర్పుగోదావరి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి కొంత వాటర్ అంతా కూడా ఇలాగ వస్తుంది. అట్లాగే జగ్గంపేట నియోజకవర్గంలో కొంత వాటర్ ఇటు వస్తుంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా కొంత వాటర్ ఇటే చేరుకుంటుంది. ఈ ముంపు అంతా చేరి ఇక్కడ సీతారామ మండలం ఇక్కడ మిత్తుపాడు, బొబ్బిలంక ఈ ప్రాంతంలోనే టెస్ట్ వేయడంతో మొత్తం వేలాది ఎకరాలు రైతులు కోల్పోతున్నారు, పంట కోల్పోతున్నారు. దీనివల్ల ఇక్కడ ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ దగ్గర, తొర్రిగడ్డ కాలువ దగ్గర ఖచ్చితంగా పంపింగ్ స్కీమ్ ఉండాలి. ఇప్పుడు వచ్చిన వరదని అప్పుడు తోలినట్టయితే గత ముంపు గురి కాకుండా గ్రామాలైనా కాపాడుకోగలగని చెప్పేసి ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, మిత్తుపాడు, బొబ్బిలంక ప్రాంతం నుంచి.